ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఎంతో పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి మొదలు మేషరాశి వారు కలలో కూడా చూడని మార్పులు చూస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి. అసలు రేపటి నుండి కూడా ఈ మేషరాశి వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరు జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చూస్తారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి జాతకులు అనగా అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. ఒక్క శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆనందకరమైన వేడుకల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది. చుట్టుప్రక్కల వారి యొక్క ప్రోత్సాహం మీకు మద్దతుగా ఉంటుంది. మీ కృషి గౌరవాన్ని తెస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మనోబలంతో ముందుకు సాగండి. ప్రారంభంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తి మీలో ఉంటుంది. కొత్త ఆలోచనలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. మీ యొక్క భవిష్యత్తు మలుపు తిప్పుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో క్రమశిక్షణతో వ్యవహరించాలి. సమయాన్ని వృధా చేయకుండా పనిలో శ్రద్ధను పెంచండి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో పనిచేస్తాయి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు లాభప్రదంగా ఉంటాయి. దైవ స్మరణతో ప్రారంభించిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదా. ఇక ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ నవంబర్ నెల మేషరాశి వారి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే చూస్తారు. వృత్తిపరంగా మీకు ఒత్తిడి అనేది ఉంటుంది. పని భారం కూడా ఉంటుంది. మీ యొక్క ఉద్యోగంలోనూ లేదా హోదాలో కూడా అనుకోని మార్పులు కూడా రావచ్చు. కొంతకాలం మీరు వేరే ప్రదేశంతో పని చేయాల్సి రావచ్చు. ఇది మీకు చాలా ఒత్తిడిని, పని భారాన్ని కూడా ఇస్తుంది. మీ మేనేజర్లు లేదా పై అధికారులతో వాదించవద్దని సూచన. ఎందుకంటే నవంబర్ నెల 1వ తేదీ ఈ రాశి వారికి, నవంబర్ నెల 16వ తేదీ ఈ రాశి వారికి సూర్యుడు నీచ స్థితిలో ఉండడం వలన వృత్తిలో కొన్ని సమస్యలు అనేవి కలిగి ఉంటారు. ఈ సమయం వృత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను వాయిదా వేయడమో లేదా ఓపికగా ఉండడమో మంచిదే. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు 8వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నప్పుడు వ్యక్తీకరించడం వలన కమ్యూనికేషన్లో సమస్యలు అనేవి రావచ్చు. మీ యొక్క ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా సరిగ్గా పని చేయలేకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరే పనిచేసే ముందుగానో లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందుగానో 2 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవడం మేలు. ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణం కంటే కూడా తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే సంపాదన మరియు ఖర్చులకు పొంతన అనేది ఉండదు. 12వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అనవసరమైన కారణాల కారణంగా డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో గురుడు ఉన్నప్పటికీ కూడా స్థిర ఆస్తులు, షేర్ మార్కెట్ లేదా వాహనాలు కొనడానికి ఈ సమయం మంచిదైతే కాదండి. 11వ ఇంట్లో రాహు ఉండడం చేత మీ యొక్క పరిచయాల ద్వారా కొంత ఆదాయం అనేది వస్తుంది. అయితే ఆకస్మిక ఖర్చులు అనేవి సిద్ధంగా ఉండండి. ఈ నెల చివరి 2 వారాల్లోనూ ఆస్తి లేదా బీమా ద్వారా కూడా అనుకోని ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి. ఇది 8వ ఇల్లు చురుగ్గా ఉండడం, సూర్యుడు, కుజుడు, శుక్రుడు వలన కలిగే సాధారణమైన ఫలితాలు. కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 2 నుండి 25 వరకు కూడా చాలా బలంగా తన సొంత ఇంట్లో ఉండడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పనులలో విజయం సాధిస్తారు. వారి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. అయితే 5వ ఇంట్లో కేతు ఉండడం వలన 5వ ఇంటి అధిపతి సూర్యుడు బలహీనంగా ఉండడం చేత మీ యొక్క పిల్లలు లేదా కుటుంబ సభ్యులతో ఒకరికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చు. వాటి ద్వారా వీరు బాధపడవచ్చు. 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు ఒక గొప్ప వరం. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని
ఉత్సాహాన్ని మరియు తల్లి నుండి మంచి మద్దతును కూడా మీకు ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. పనిభారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. 8వ ఇంట్లో కుజుడు మరియు బుధుడు మీరు వేడి మరియు కడుపునకు సంబంధించినటువంటి సమస్యలతో కూడా మీరు తగిన బాధలు అనేవి పడవచ్చు. అంతేకాదు ఈ సమయంలో కుజుడు 8వ ఇంట్లో చురుగ్గా ఉండడం వలన చిన్న ప్రమాదాలను సూచిస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు శివమంత్రాన్ని జపించడం లేదా శివుని అభిషేకం చేయడం వల్ల 2 చెడు ప్రభావాలు అనేవి మీకు తగ్గుముఖం పడతాయి. వ్యాపారులు తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు మరియు ఈ సమయం అమ్మకాలు లేదా వ్యాపార వృద్ధితో ఆకస్మిక తగ్గుదల అనేది ఉంటుంది. 7వ ఇంట్లో శుక్రుడు చర్యలకు సహాయం చేస్తాడు, కానీ అక్కడ సూర్యుడు నీచ స్థితిలో ఉండడం వలన భాగస్వాములతో అహంకార సమస్యలు అనేవి రావచ్చు. మీ యొక్క వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టడం మరియు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే. వ్యాపార విస్తరణకు లేదా భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఈ సమయం అయితే తగినది కాదని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటిగాని కార్యంలో అయినా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యమైన ధోరణి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి ఇది వీరి పతనానికి కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎందుకైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది. చక్కటి సంభాషణ చాతుర్యత వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తించే కారణంగా కూడా ఈ రాశివారు చాలా ప్రమాదాలు అనేవి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మేషరాశి వారి హృదయం అర్ధ హృదయం వీరెవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. కావున వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వల్ల వీరికి నిరంతర స్త్రీ సాంగత్యం అనేది చాలా అవసరం అవుతుంది. ఈ రాశి వారికి వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపాటు మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ మేషరాశి వారికి కొంచెం కలిసి రాదనే చెప్పాల్సి ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.